హలో గైస్, వెల్కమ్ టు అన్సర్టిఫైడ్ గైస్. మనతో పాటు ఉన్నాడు పనికిమాలిన వాళ్ళు. ఇప్పుడు మనం చూడబోతున్నాం కింగ్స్టన్ అనే ఒక తమిళ్ మూవీ. అది కొంచెం హారర్ బేసిస్. చిన్నపాటి సినాప్సిస్ ఇస్తున్నాను. సినాప్సిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నత్తి ఏం చేయలేము. సినాప్సిస్ ఏంటంటే, కొంతమంది సేలర్స్ అది సీ లోపలికి పోతారు. పోయినప్పుడు వాళ్ళు మిస్సింగ్ అయిపోతూ ఉంటారు. పోయిన వాళ్ళు కొంతమందికి హారర్ అంటే హాంటెడ్ గా గూడ్స్ కనబడినట్టు ఉంది సినాప్సిస్. మనకిటే తెలియదు, ట్రైలర్ ఇట్లా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మనం చూడబోతున్నాము కింగ్స్టన్ అఫీషియల్ ట్రైలర్. ఓకే, మొత్తం మూవీ ప్లాట్ చెప్పింది. నువ్వే మాట్లాడతావా? నేను ఒక్కనే మాట్లాడాలి, ఏం చేయాలి? మాట్లాడదా? తూర్పుగోదావరి జిల్లా తువ్వతూరు గ్రామానికి చెందిన జాలర్లు కనిపించకుండా పోయారని వెతుక్కుంటూ వెళ్లిన బృందం ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటి వరకు సముద్రంలోకి వెళ్ళిన ఎవరు ప్రాణాలతో తిరిగి వచ్చింది లేదు. కాదని సముద్రానికి వెళ్తే ఇక్కడేదో ఉంది. దెయ్యం ఓ కట్టు కాదా అని చెప్పి తీసుకొచ్చావు. ఇక్కడ దెయ్యము నిజం, చావు నిజం. చాలా సీ ఫ్యాంటసీ అడ్వెంచర్. అదే ఎవరు మార్చలేరు. అరే అది ఇలా బాగుంది, బాగా చేశారా? అంటే న్యూ ఎరా సి కింగ్స్టన్ అంది కర్స్ సి. ఓకే. అరే అరే సెవెంత్ మార్చ్. చాలా టైం ఉందిగా, వెయిట్ చేయాలి. దీనికోసం నేను వెయిట్ చేయలేకపోతున్నా. మ్యూటెంట్స్ ఏంటి అసలుకి? నాకు ఫస్ట్ అనిపిస్తుంది వీడియో చాలా బాగుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా, ఒక నిమిషం ఆగు. అంతా జాంబీస్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒక నిమిషం. వికీపీడియా ప్రకారం దీని బడ్జెట్ జస్ట్ 20 crores. అనౌన్స్మెంట్ కూడా 2023 లో వచ్చింది. 2 years. 2 years 20 crores బడ్జెట్. విఎఫ్ఎక్స్ చాలా వర్క్ చాలా మంచిది. విఎఫ్ఎక్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే. సార్ పోన్లే టైం 2023 లో అనౌన్స్మెంట్ చేశారు కానీ టైం తీసుకొని చేశారు. బట్ కాన్సెప్ట్ అనేది కొద్దిగా న్యూగా ఉంది. చాలా బాగుంది. మేబీ సో బేసిక్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఎట్లుందంటే లైక్ మేబీ హాంటెడ్ బోట్ అనేది ఎవరైతే ఆ పర్టికులర్ సీ అంటే పర్టికులర్ ఏరియాలో ఏదో జరుగుతుంది. లైక్ బెర్ముడా ట్రయాంగిల్. ఆ సీ అనే ఆ షిప్ అనేది ఆ పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు మిస్సింగ్ అవుతున్నారు. మిస్సింగ్ కాదు, అదేదో హాంటెడ్ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది ఆ బోట్ తో. అక్కడ ఆ ఏరియా పోయిన వాళ్ళు తిరిగి రాలేదు అంటే మిస్సింగ్ అవుతున్నట్టు కదా. ఇంకో సీన్ చూసారా? లైక్ బోట్ లోకి వెళ్ళి ఒకటేసారి 8-9 మంది ఇట్లా దుంకుతున్నారు వాటర్ లైక్ లోపలికి. సో లైక్ వాళ్ళు కూడా చూడడానికి వాళ్ళు లైక్ జాంబీ లాగా కొద్దిగా కొంచెం జాంబీ లాగా అనిపిస్తుంది. ఇంకోటి గమనిస్తే ట్రైలర్ టీజర్ లోపల మేజర్ చెంక్ సీ లోపలనే ఉంది, బయట లేదు. చాలా ఉన్న మూవీ బేస్ సీ లో కదా. అది ఆల్రెడీ చెప్పిండు వాడు ఓషన్ ఫ్యాంటసీ అని ఆల్రెడీ చెప్పిండు వాడు. సీ ఫ్యాంటసీ అని ఒక క్లిప్ లో ఏమైతే అంటే మెయిన్ లీడ్ ని కట్టేసి తర్వాత కింద జాంబీస్ ఉన్నారు ఒక ఫ్రేమ్ లా. జాంబీస్ అని అనలేమురా వాళ్ళు, ఏమో తెలియదు. మ్యూటెంట్స్ చెప్పలేము. ఏదో అది కాన్సెప్ట్ అనేది కొద్దిగా న్యూ గా ఉంది, ప్లస్ బాగుంది. నార్మల్ కొంచెం ఫేసెస్ చూస్తే రాంగ్ టర్న్ మూవీలో చూసినాం కదా మన. నాకైతే జాంబీ వైబ్స్ వస్తున్నాయి వాళ్ళ ఫేస్ చూసినప్పుడు. కెమెరా యాంగిల్స్ కూడా బాగుంటాయి. నాకేదో వైరస్ వైబ్స్ వస్తున్నాయి. వైరస్ రైట్, లైక్ జాంబీస్ అంటే వైరస్ వస్తుంది కదా. నేనైతే చెప్తున్నా గైస్, మూవీలో చాలా బాగుంటుంది. విజువల్స్ ఏకదమ్, ఆడియో ఏకదమ్, స్టోరీ కొత్తగా ఉంది. స్టోరీ ట్రై చేయాలి. అంటే మనకు మస్ట్ వాచ్. ట్రైలర్ లో స్టోరీ టెలింగ్ ఎక్కువ వెళ్ళే, జస్ట్ ఒక ప్లాట్ ఇచ్చి చిన్న స్టోరీ గింత రివీల్ చేసినా కూడా దాని కొత్త కాన్సెప్ట్ అనేది కూడా కొత్త న్యూ గా అనేది మనం సేపు లైక్ మన దేవరలో సముద్రంకి వెళ్ళి తిరిగి రాసి ఇది కాన్సెప్ట్ ఉంది. కానీ మరి దయ్యం, ఆ సముద్రంలో దయ్యం ఉంటుందా, జాంబీస్ ఉంటే అర్థం కావట్లేదు.
అంటే వీళ్ళకి తెలిసి మీరు తెలిసి ఇంకొకటి నాకు గమనిస్తే తెలిసి ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా ఉండొచ్చు. కావచ్చు. మేబీ రైట్ డామ్, ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఇలా చిన్న బడ్జెట్ తో తయారు చేస్తాడు. హైప్ ఎలా క్రేజీ లెవెల్ కి వెళ్ళిపోతుంది హైప్ దీనిది. అది మెయిన్ ఎగ్జాంపుల్ కాంతారా చాలా మూవీస్ ఉన్నాయి ఇలాంటివి. అవి కూడా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అవి కూడా ఇలా సేమ్ డిఫరెంట్ ఉంటుంది. అది సో కూడా ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ పార్ట్ కూడా రావడానికి. కాకపోతే ఒకటే భయం వేస్తుంది. ఇప్పుడు మనమే ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోదు, హిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓ చిన్న భయం ఉన్నది అసలుకి. చిన్న భయం ఏంటంటే సి మీద రిలీజ్ అయిన చాలా వరకు మూవీస్ అంత సక్సెస్ కాలేదు బాక్స్ ఆఫీస్ పరంగా. స్టోరీ ముచ్చట పక్కన పెట్టినా కానీ బాక్స్ ఆఫీస్ పరంగా అయితే అంత సక్సెస్ కాలేదు. ఈ సినిమా మీద టాలీవుడ్ మ్యాన్, టాలీవుడ్, డోంట్ గో టు హాలీవుడ్. దేవరా ఎవరికి ఏమైంది? దేవరా ఒక సినిమా 1000 ప్లస్ 600 గానే అయిపోయింది. 600 తక్కువనా? 1000 ఎక్కడరా? 600 తక్కువనా? 1000 ఎక్కడ? 600 తక్కువనా? పుష్ప ఏమో తెలియదు అలా. తమ్ముడు పుష్ప పార్ట్ 1 కి ఎంత వచ్చింది కలెక్షన్? అది 400. పార్ట్ 2 కి ఎంత హైప్ లేదా? పార్ట్ 1 పార్ట్ 2 కంటే మస్తు బాగుంది. సరే ఆపేయండి, సరే ఆపేయండి. ముచ్చట మాట్లాడుకోర్రి. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే సీల్ ఉన్న చాలా అన్ని షార్ట్స్ లో రెయిన్ అనేది కామన్ ఉంది. రెయిన్ ఇంకా స్టోమ్. ఎందుకంటే మొత్తం చుట్టుపక్కల సముద్రాలు ఇంకొకటి ఒక 3 ఫ్రేమ్లేమో సీ లేకుండా తీసారు. మిగతా అన్ని ఫ్రేమ్స్ సీకి దగ్గర ఉన్న సీ లోపల ఉన్న అన్నిట్లో వానన్నా లేక పిడుగన్నా కన్ఫామ్ ఉంది. నేను అప్పని చదివి చెప్తున్నా. సరే ఓకే గైస్, నాకు కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ప్లస్ ఈ 7th March అనేది రిలీజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1.5 month ఉంది మనకు. 1.5 కూడా కాదు, 1 month ఎగ్జాక్ట్ గా ఉంది. మేబీ 10 days. 1.5 అరౌండ్ 45 days ఉంది మనకు. సో ఈ మూవీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టీజర్ లాంచ్ చేశారు. సో ట్రైలర్ అనేది కూడా కావచ్చు, ట్రైలర్ 2 ఫిబ్రవరిలో ట్రైలర్ అనేది మనం మళ్ళీ రియాక్ట్ చేయబోతున్నాం దీనిపైన. సో ఆ టైంలో మనకు స్టోరీ అనేది ఇంకొద్దిగా రివీల్ అవ్వచ్చు. సో వెయిట్ చేద్దాం. సో అప్పటిదాకా మీరు ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్స్ ని కూడా ఆన్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోని, కామెంట్ చేయండి, లైక్ కొట్టాను. లైక్ కొట్టండి. స్క్రిప్ట్ లేదు గాయస్, మా దాంట్లో స్క్రిప్ట్ లేదు, క్రియేట్ చేసుకుంటాం. రాష్ట్రం లేడు, సౌండ్ కనబడుతుంది. స్క్రిప్ట్ లేదు, ఓకేనా? సో గైస్ బేసిక్ గా ఏంటంటే మేము వితౌట్ స్క్రిప్ట్ లైక్ మేము డైరెక్ట్ ట్రైలర్ లాంచ్ అయిందంటే మేము చూసేస్తాం. సో చూసేసిన తర్వాత మేము మాకు ఏమనిపిస్తుందో అదే అంటే చెప్పేస్తాం. మన అందరికి ఇక్కడ ఏముంటే మీకు ఇక్కడ వచ్చేసే స్పాట్ లా అంతే. నేను చెప్పాను వాడు చెప్పేసారు ఇక. సో ఒక రకంగా చెప్పాలంటే మీడియేటర్ లెక్క నేను బిహేవ్ చేస్తున్నా ఇక్కడ. ఈ కర్మ అది. ఇంట్రోవర్ట్, ఇగో ఈ ముగ్గురు ఇంట్రోవర్ట్ నా కొడుకులు. ఆపేయండి. మీరు వీడియోని ఇంకా లాంగ్ చేయకండి. సరే, okay So guys. guys, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. టిల్ దెన్ బై బై. బై, టేక్ కేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. 3 అన్నం తినండి, నిద్రపోండి, మాలకు కాకూరి. నిద్ర పట్టదు ఫోన్ చేయరి. ఒక్క పూట అన్నం కోసం పాట పాడేటప్పుడు. ఓకే గైస్, బాయ్. ఓకే గైస్, టేక్ కేర్, బై బై, హ్యావ్ ఫన్. అండ్ మూవీని మిస్ చేయకండి గైస్, స్టోరీ చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ మనం సపోర్ట్ చేయాలి. లైక్ తుంబాడు కూడా, తుంబాడు చెప్పాలంటే తుంబాడు అరే Release అయినప్పుడు అయిపోయిందిరా బాబు, అయిపోయింది వీడియో అయిపోయింది. నీ అమ్మ మీరు ఏయ్, కట్ చేయరా నువ్వు? చేస్తున్నారు. కడియే. ఓకే బాయ్, ఏ నిమిషాలు మాట్లాడుతున్నాను. బాయ్ బాయ్ బాయ్, అంతే కట్.